గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నీట్ ఎగ్జామ్ రాశారు, ర్యాంకు వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారా? డాక్టర్ కావటమే మీ లక్ష్యమా? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీకు అందిస్తోంది. జార్జియాలో ఎంబీబీఎస్, జార్జియాలో మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థుల్లో అత్యధిక శాతం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ విద్యార్థులే. జార్జియాలో 4 యూనివర్సిటీలను పరిచయం చేసింది మరియు జార్జియాలో రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థ. జార్జియాలో ప్రముఖ మెడికల్ యూనివర్సిటీలో ముఖ్యమైనది యూనివర్సిటీ జిఎంఓడి, డబ్ల్యూహెచ్ఓ, అలాగే ఎన్ఎంసి, ఈసీఎఫ్ఎంజీ ఇన్ యుఎస్ఏ, అలాగే ఎంసీసీ ఇన్ కెనడా, అలాగే ఎంఏసి ఇన్ ఆస్ట్రేలియా వారిచే గుర్తించబడింది. అలాగే ఈరోజు మనతో డీన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ ఖతోబా మక్కలెటియా, అలాగే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మరి జిఎంఓడి గురించి మరిన్ని విషయాలను భార్యని అడిగి తెలుసుకుందాం. Hello sir, hello ma'am. Hello. Good evening, welcome to Career Plus. Thank you. Ma'am, first you tell me why one should choose GMOD for medical education. Hello everyone, it's an honor for me to introduce my country, my university. Why one has to choose GeoMed? Because this is the university which is focused on medicine, on teaching medicine, and on giving qualified, high quality education. And for the improvement of that, we can say that our programs which are run on our faculties are accredited as a national and international quality insurance organizations. We've got recently European accreditation of ACQUIN accreditation that proves that our program is high quality program. And also I want to highlight our graduated students who are performing very well. They are showing good results on the exams which they are passing after the graduation. So the high percentage and passing percentage of our university, graduates of our university, is one of the main improvements of high quality education given by us. So that is the main reason why someone has to choose GeoMed. ఓకే, సో అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది, అంటే చాలా యూనివర్సిటీలు వచ్చాయి, అంటే వాటితో పోలిస్తే ఏంటి GMOD? సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, సోమాజిగూడ సర్కిల్, పంజాగుట్ట. సో ఇక్కడ మేము మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్థాపించి 2005లో స్థాపించాము. ఇప్పటికీ 19 సంవత్సరాలు అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ మా ద్వారా సర్వీస్ చేసుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు కావచ్చు, పీజీ చేసిన వాళ్ళు కావచ్చు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, చాలామంది ఉన్నారు. సో ఇది కన్సిస్టెంట్గా మేము కంటిన్యూగా ఈ ప్రాసెస్లో ఉన్నాము. సో ముఖ్యంగా మేము చూస్ చేసుకున్న దానిలో ఎంబీబీఎస్ మెడికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితిలో మేజర్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంపీసీ, బైపీసీ మేజర్గా చూస్ చేసుకున్నది ఎంపీసీ, బైపీసీ. సో అందులో ఎంపీసీ వాళ్ళకు ఏ కోర్స్ అయినా కానీ, ఏ కాలేజీలో అయినా ఇంజనీరింగ్ ఏదో ఒక సీట్ ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే బైపీసీ విషయంలో ఎంబీబీఎస్ రావడం అనేది చాలా కష్టం. సో ఇక్కడ ప్రతి సంవత్సరము ఎంబీబీఎస్ చేయడానికి నీట్ రాస్తున్న వాళ్ళ సంఖ్య ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నది. యావరేజ్గా 3 lakhs ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే యావరేజ్గా 2.5 to 3 lakhs పెరుగుతున్నారు. సో గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే 2019లో 11 లక్షల మంది రాస్తే ఇప్పుడు రీసెంట్గా 25 లక్షల మంది అటెండ్ చేశారు, 25 లక్షల మంది అప్లై చేశారు, 23 లక్షల మంది అటెండ్ చేశారు. సో సీట్లు మాత్రం ఆ లెవెల్లో, ఆ రేషియోలో పెరగట్లేదు. ఇప్పుడు మనకు ఆల్ ఓవర్ ఇండియాలో సీట్లు చూసుకుంటే 1 lakh, అరౌండ్ 1 lakh ఉన్నాయి. అందులో ఫ్రీ సీట్స్ చూసుకుంటే 50%, 50,000 అరౌండ్ ఉన్నాయి. సో ఈ ఫ్రీ సీట్స్ కాకుండా 35% మేనేజ్మెంట్ కోటా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే దాదాపు 60 లక్షలు, అదే ఎన్ఆర్ఐ కోటా అయితే దాదాపు 1 కోటి చిల్లర అవుతుంది కంట్రీ, యూనివర్సిటీని బట్టి, కాలేజీని బట్టి. సో ఇంత బడ్జెట్ పెట్టి ఇక్కడ ఇక్కడ మధ్యతరగతి కుటుంబానికి ఇంత ఫీజులు పెట్టి చదివే అంత అవకాశం ఉండకపోవచ్చు. సో కాంపిటీషన్లో చూద్దామంటే 23 లక్షలు రాస్తే 23 లక్షల మంది సీట్లు అయితే ఇక్కడ లేవు. సో నెక్స్ట్ ఏం చేయాలి? వాళ్ళకు ఉన్న ఈ 2 ఆప్షన్స్.
ఇంకా చెప్పాలంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ వెళ్ళి ఇంకొక అటెంప్ట్ చేద్దామా, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడ ఏదో ఒక కోర్స్ తీసుకుందామా, బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, లేకపోతే అగ్రికల్చర్ బిఎస్సి, బి ఫార్మసీ, డిగ్రీ, ఇది కాంప్రమైజ్ అయిపోయి లైఫ్లో కాంప్రమైజ్ అయిపోయి ఈ కోర్స్ చేయడమా, లేకపోతే ఎంబీబీఎస్ గురించి ఇంకొక అటెంప్ట్ కోసం లాంగ్ టర్మ్ వెళ్ళడమా, లేకపోతే ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడం, ఇవి మాత్రమే ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ చేసినా కానీ ఇక్కడ ఎంబీబీఎస్ అడ్మిషన్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే వస్తుందన్న గ్యారంటీ కూడా ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఆ కాంపిటీషన్ అలా ఉంది, ఇది స్టూడెంట్స్ తప్పు కాదు. సో కాంపిటీషన్ ఆ విధంగా ఉన్నది, సీట్లు మాత్రం పెరగట్లేదు. కాబట్టి ఎన్ని లాంగ్ టర్మ్ తీసుకున్నా కానీ వస్తాయన్న గ్యారంటీ లేదు. సో అటువంటప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ఆప్షన్. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ఆప్షన్. ఎందుకు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆప్షన్ అంటే ఇక్కడ బి కేటగిరీ కాంపిటీషన్లో వచ్చిన సీట్ వచ్చేసి 60 లక్షలు. సి కేటగిరీ ఒకవేళ పేమెంట్ సీటు, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషన్ కోటా తీసుకుంటే 1 కోటి నుంచి 1 కోటిన్నర కాలేజీని బట్టి ప్రైవేట్ కాలేజీలో ఫీజులు ఉన్నాయి. సో అంత ఇన్వెస్ట్ చేయలేనప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో దాదాపుగా 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు టోటల్ ప్యాకేజ్, టోటల్ కోర్సు మొత్తానికి కూడా 15 లక్షల నుంచి 25 లక్షలు కంట్రీని బట్టి, యూనివర్సిటీని బట్టి టోటల్ ప్యాకేజ్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో, అంటే 1 lakh పర్ సెమిస్టర్ నుంచి దాదాపు 2 lakhs పర్ సెమిస్టర్ లోపల 2 to 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా పే చేసుకుంటూ పోతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో మనం కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అంటే ఎన్ని టర్మ్స్గా చేసుకోవచ్చు సార్ ఇది? టోటల్ ఇయర్కు టూ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. సో ఒక ఇన్స్టాల్మెంట్ ఒక సెమిస్టర్ వచ్చేసి 1 to 1.5 lakhs మాక్సిమం. ఎంత మంచి కాలేజ్ అని 2 to 1.5 lakhs కంటే ఎక్కువ అవసరం లేదు. సో ఆ విధంగా చూసుకున్నానే ఒక 20-25 లక్షల టోటల్ ప్యాకేజ్లో ఈజీ ఇన్స్టాల్మెంట్స్ లోపల ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సరే ఎంబీబీఎస్ బయట ఇంత తక్కువలో అవుతుంది, సరే బాగానే ఉంది. మరి ఎంబీబీఎస్ ఇండియాలో చదివిన దానికి ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన దానికి డిఫరెన్స్ ఉంటుందా అన్న ఒక సందేహం ఖచ్చితంగా పేరెంట్స్కు స్టూడెంట్స్కి వస్తుంది. ఇక్కడి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడ వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ కానీ, ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసిన దానికి కానీ డిఫరెన్స్ ఏమైనా ఉండదా అన్న సందేహం చాలా మంది పేరెంట్స్కి వస్తుంది. సో ఒకప్పుడు ఈ విషయానికి డిఫరెన్స్ ఉండేది. అంటే 2020 సెప్టెంబర్ 25 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చదివిన స్టూడెంట్స్కు, ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్కు, ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళి చదివే స్టూడెంట్స్కు రెస్పాన్సిబిలిటీగా ఉండేది. కానీ అంతకన్నా ముందు, కానీ సెప్టెంబర్ 25, 2020 తోటి ఎంసీఐ డిజాల్వ్ అయిపోయి ఆ ప్లేస్లో ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. సో అకార్డింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ మనం ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన అందరూ కూడా కామన్గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇక్కడ ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. ఎంసీఐ ఉన్న టైం లోపల ఎఫ్ఎంజీ రాయాల్సి వచ్చేది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. ఓన్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్ వాళ్ళు మాత్రమే, ఇండియా వాళ్ళు రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా, గాంధీలో ఫ్రీ సీట్ వచ్చినా, ఉస్మానియాలో ఫ్రీ సీట్ వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ కాలేజ్ లోపల మనం పేమెంట్ సీట్ తీసుకున్నా, ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసిన అందరూ కూడా కామన్గా నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాయాలి, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. అది రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. ఇన్ ద సెన్స్ గ్లోబలైజ్డ్ అయిపోయింది, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఇండియాలో అబ్రాడా ఎక్కడైనా చదువుకోవచ్చు. అటువంటప్పుడు ఇక్కడ 1 crore 1.5 crore పెట్టి చదవాల్సిన అవసరం లేదు, ఎవరు ఎక్కడ చదువుకున్నా పర్వాలేదని. సో ఈ విషయంలో ఇంకా ఎంబీబీఎస్ అబ్రాడ్కు రూట్స్ పెరిగిపోయినాయి, క్లియరెన్స్ పెరిగిపోయింది, ఎక్కడ చదువుకున్నా ఏం లేదు. కానీ ఓన్లీ ద టాస్క్ ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి, వరల్డ్ మొత్తంలో 200+ కంట్రీస్ ఉన్నాయి. ఏ కంట్రీలో చదవాలి, ఏ కంట్రీలో మన స్టాండర్డ్స్కి ఈక్వల్ ఉంటుంది, ఏ కంట్రీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఏ కంట్రీలో సేఫ్టీ ఉంటుంది, ఏ కంట్రీ మనకు దగ్గరగా ఉంటుంది, ఏ కంట్రీలో కరికులం మన ఇండియన్ కరికులం ఫాలో అవుతున్నారు, ఇవన్నీ స్టూడెంట్కు, పేరెంట్కు తెలియదు. సో ఇది మాలాంటి రిప్రజెంటేటివ్స్, మాలాంటి ఇన్స్టిట్యూషన్స్, మాలాంటి కన్సల్టెన్సీల యొక్క రెస్పాన్సిబిలిటీ to find the right country as well as right university to choose by the student. సో అటువంటప్పుడు బయటకు మాలాంటి ఏజెంట్స్ అందరూ కూడా బయట వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ క్లైమాటిక్ సిచ్యువేషన్స్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఇవన్నీ తెలుసుకొని అన్ని విధాలుగా మనకు సూటబుల్ అవుతుంది అనుకున్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ విధంగా చేస్తే కానీ ఇక్కడ స్టూడెంట్కు, పేరెంట్కు ఇటువంటి ఒక యూనివర్సిటీ ఉన్నది, ఇటువంటి ఒక కంట్రీ ఉన్నది, ఇక్కడ చదివితే బాగుంటుంది, ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది అన్న విషయం ఇక్కడ మాలాంటి వాళ్ళు ప్రజెంట్ చేస్తే కానీ ఇక్కడ తెలియదు. ఎవరో ఒకటి ప్రజెంట్ చేయాలి. ఈవెన్ యూఎస్ పోవాలన్నా, యూకే పోవాలన్నా, కెనడా పోవాలన్నా, ప్రపంచంలో ఎక్కడికి పోవాలన్నా కానీ స్టూడెంట్ వెతుక్కోవడం కష్టమవుతుంది. కాబట్టి ఒక రిప్రజెంటేటివ్ ఆ కంట్రీస్ని, ఆ యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్న రిప్రజెంటేటివ్ ఒక ఆఫీస్ లాగా పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేసి స్టూడెంట్స్ వచ్చినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ అతనికి నచ్చితే అక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ అంతా చేసి పంపించి ఇవన్నీ కూడా చేయడం ఒక రిప్రజెంటేటివ్ యొక్క బాధ్యత. సో అందులో భాగంగా మేము చూస్ చేసుకున్నాం. అంటే మొత్తము వరల్డ్ లోపల ఈ 200+ కంట్రీస్లో
మనకు అనుగుణంగా అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్లైమాటిక్ సిచ్యువేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే వెళ్ళడానికి ఎంత అవుతుంది, తర్వాత ఫీజు విషయంలో ఇవన్నీ కంఫర్ట్గా ఉన్న కంట్రీస్ ఆన్ యావరేజ్ మినిమం 14 నుంచి మ్యాక్సిమం 16 to 18 ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు. సో 200 గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎక్కడికి పోయినా అంటే ఇండియా మొత్తం పోయినా అని ఈ విషయం మొత్తం కూడా ఈ 14 నుంచి 18 కంట్రీస్ మధ్యనే ఉంటుంది. ఈ 14 నుంచి 18 కంట్రీస్లో ఏ కంట్రీ మంచిది, ఏ యూనివర్సిటీ మంచిదని చూస్ చేసుకోవడం మాత్రమే ఇప్పుడు స్టూడెంట్ దగ్గర, పేరెంట్ దగ్గర మిగిలిన అంశం. సో దానికి సంబంధించి ఫస్ట్ స్టూడెంట్ చూస్ చేసుకోవాల్సింది ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది, ఏ కంట్రీ ఒకవేళ ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది కంట్రీని మాత్రమే. సో కంట్రీని చూస్ చేసుకున్న తర్వాత ఆ పలానా కంట్రీకి ఏ రిప్రజెంటేటివ్ కంటిన్యూగా అక్కడికి పంపిస్తున్నాడు, ఏ కన్సల్టెంట్కు పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి, ఏ కన్సల్టెంట్ అక్కడ సర్వీసెస్ ఇస్తున్నాడు, ఏ కన్సల్టెంట్కు అక్కడ రిజిస్ట్రేషన్స్ కానీ, ఆఫీస్ కానీ, లేకపోతే కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ ఉన్నారు, ఇవన్నీ చూస్ చేసుకొని వాళ్ళు ఫైనలైజ్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇందులో భాగంగా మేము చూస్ చేసుకున్న ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఏ విధంగా ఉంటారో మాకు వచ్చేసి మేము జార్జియాని రిప్రజెంట్ చేస్తున్నాం. సో జార్జియాని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేసిన సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ని మనము జార్జియా యూనివర్సిటీస్కి పంపించడము, జార్జియా యూనివర్సిటీస్ నుంచి పాస్డ్ అవుట్ బ్యాచెస్, మాకు పాస్డ్ అవుట్ బ్యాచెస్ కానీ లేకపోతే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా. సో అది పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే ఉన్నారు. సో ఆ విధంగా మేము జార్జియాని రిప్రజెంట్ చేస్తున్నట్టు కొంతమంది పాకిస్తాన్ రిప్రజెంట్ చేస్తారు, కొంతమంది కిర్గిస్తాన్ రిప్రజెంట్ చేస్తారు, కొంతమంది కజకిస్తాన్. సో ఆ విధంగా ఫస్ట్ స్టూడెంట్ చూస్ చేసుకొని ఎవరు సూటబుల్ అని చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ యూనివర్సిటీ బాగుంటుందో వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకొని వాళ్ళకి ఏది నచ్చితే అందులో జాయిన్ అవుతే మంచిదని నా ఉద్దేశం. ఓకే మ్యామ్, యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఇండియన్ స్టూడెంట్స్. Yes, I have a good experience with them. I am teaching them like working in administration, and so administrating with my team, administrating whole study process. And besides that, I'm teaching them the subject microbiology. So I have a quite active relationship with the students. Majority of international students at our faculty are Indian students, and they have very strong community there in our university. So we have other international students as well from different countries, but majority are Indian students, so they rule there. We can Thank say. you. Yeah, and as an example, very good example, I can highlight that they funded several students clubs in our university, and I want to talk about one of those clubs which is orientated on science education. This is Students Academic Society, SAS. And last year only they managed to organize very important events for our students at the university. They invited famous professors from India for the trainings to share their experience and to get something extracurricular knowledge and activities. About Indian students? Yeah, Indian students. They all international students and all Georgian students who also know English, they could attend on these trainings. So there were invited such famous professors such as, for example, Dr. Deepak Marwa for internal diseases, Dr. Dhawan for otorhinolaryngology, Dr. Preeti Sharma for pathology and microbiology. So, and we had professor from Macedonia, and they organized conference for her. So they are doing impressive job, students. So of course this cannot be have a place without support of the university. We support them. We are like sharing our knowledge, our experience. They are using our space, simulation clinic, anatomy hall, and so on. So that gives them extra chance to find something interesting, to get extra knowledge, and that's why they are so confident. Yeah. థ్యాంక్ యూ. సో మెయిన్గా ఇప్పుడున్న అంటే మీరు చెప్పిన విధంగా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. సో అందరూ ఒక్కొక్క దాని స్పెషాలిటీ చెప్తూ ఉంటారు. ఎందుకు జిఎండినే ఎందుకు చూస్ చేసుకోవాలి స్టూడెంట్ అంటే ఏం చెప్తారు? సో ఇది ఒక గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే కంట్రీస్ విషయంలో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక్కొక్క కంట్రీని ఒక్కొక్కరు రిప్రజెంట్ చేస్తుంటారు. ఆ కంట్రీకి ఉన్న ప్లస్లు మైనస్లు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అంత బాగానే ఉంది.
సో స్టూడెంట్ చూస్ చేసుకునే 2 మెయిన్ కేటగిరీస్లో స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్, డిస్టెన్స్, సో ఈ కమ్యూనికేషన్ లాంగ్వేజ్, క్లైమేటిక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఒక పాత్ర వహిస్తే సార్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ అనేది వీటికంటే ఎక్కువ ప్రయారిటీ. ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్, ఎఫ్ఎంజీ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. సో ఈ ఎఫ్ఎంజీ ఎందుకు వీటన్నిటికంటే కూడా నెక్స్ట్ లెవెల్కు దీన్ని ఎందుకు చూడాలంటే ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఇప్పుడైతే ఇండియన్ స్టూడెంట్స్ కూడా రాయాల్సిందే. ఎఫ్ఎంజీ ప్లేస్ లోపల నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎగ్జిట్ టెస్ట్ వస్తుంది. సో అది లైసెన్సింగ్ ఎగ్జామ్ అవుతుంది, లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇండియా యాజ్ వెల్ as టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా. సో పాత పద్ధతుల ప్రకారం ఇప్పుడున్న దాని ప్రకారం ఎఫ్ఎంజీ దాన్ని రిప్లేస్ చేసే నెక్స్ట్ ఎగ్జామ్. సో ఈ ఎఫ్ఎంజీ పాస్ అవుతనే ఇక్కడ ఇండియాలో పాస్ అవుతనే మనం ఇండియాలో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా లేకపోతే పీజీ చేయడానికి అర్హత వస్తుంది. సో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీని మనం చూస్ చేసుకుంటే ఆ ప్రాబబిలిటీలో మన స్టూడెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ ఎఫ్ఎంజీ పాస్ కాకపోతే ఇక్కడ ఇండియాలో లీగల్గా డాక్టర్ కాదు, అంటే ప్రాక్టీస్ చేయడానికి పీజీ చేయడానికి లేదు, జస్ట్ స్టూడెంట్ మాత్రమే అన్నట్టు. సో అది లేకపోతే ఇన్వాలిడ్, ఇక్కడ డిగ్రీ ఇన్వాలిడ్. సో వీళ్ళు ఏ కంట్రీ చూస్ చేసుకున్నా, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా అక్కడ ఆ కంట్రీలో గోల్డ్ మెడలిస్ట్ అయినా, ఆ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినా, మోర్ దెన్ 95% స్కోర్ చేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ పాస్ కాకపోతే అతను జస్ట్ ఇంటర్మీడియట్ తోటి సమానం, అక్కడ డిగ్రీ ఇక్కడ వ్యాలిడ్ కాదు. అంటే ఎఫ్ఎంజీ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నదో మనం చెప్పగలం. సో స్టూడెంట్ కంట్రీ చూస్ చేసుకున్నప్పుడే, యూనివర్సిటీ చూస్ చేసుకున్నప్పుడే ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది చూస్ చేసుకోవాలి. అంటే ఎంట్రీ ఎగ్జిట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎంట్రీ మన చేతిలో ఉంటుంది, ఎగ్జిట్ అనేది ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకుంటే ఎగ్జిట్ విత్ ఇన్ ద టైం అయిపోతుంది. సో 4.5 years కోర్స్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్, 5.5 years లోపల ఫస్ట్ అటెంప్ట్ లోపలనే ఎఫ్ఎంజీ రాసి క్వాలిఫై అవుతే ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎఫ్ఎంజీ యొక్క ప్రాముఖ్యత ఈ సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్, డిస్టెన్స్ వీటన్నిటిని కూడా డామినేట్ చేస్తున్నది ఖచ్చితంగా. ఓకే, అంటే మీరు అన్నట్టు కూడా అంటే అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంటర్మీడియట్తో సమానం అని చెప్పి మీరు అంటున్నారు కదా, దట్టు ఎఫ్ఎంజీ ఇది లేకపోతే ఇక్కడ కూడా వచ్చి మళ్ళీ ఎంబీబీఎస్ చేయాలి అంటారు కదా, ఇది నిజంగా నిజమా? అది ఎంబీబీఎస్ చేయడం కాదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. ఈ ఎఫ్ఎంజీ అనేది ఇయర్లీ 2 times కండక్ట్ చేస్తారు. 5,500 ఫీజు ఉంటుంది. మన హైదరాబాద్లో కూడా సెంటర్ ఉంది. సో ఇప్పుడు ఇండియాలో చదివినా కానీ అదే రాయాల్సింది కంపల్సరీ. ఎఫ్ఎంజీ బదులు ఇప్పుడు మనకు నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. అది ఇండియాలో చదివిన ఫ్రీ సీట్ అయినా, పెయిడ్ సీట్ అయినా, అబ్రాడ్ చదివిన అందరు కూడా రాయాలి. సో ఎఫ్ఎంజీ కానీ నెక్స్ట్ కానీ ఇది క్వాలిఫై అయితే ఇక్కడ లైసెన్స్ వస్తుంది, క్వాలిఫై కాకపోతే రాదు. సో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు. అంటే నీట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడే నెక్స్ట్ కూడా ఇంట్రడ్యూస్ అయింది. నీట్ అంటే ఎంట్రీ టు ఎంబీబీఎస్, నెక్స్ట్ అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ఎంబీబీఎస్. అన్లెస్ అంటిల్ హీ ఈజ్ ఎగ్జిట్ ఫ్రమ్ ఎంబీబీఎస్ దెన్ హీ ఈజ్ నాట్ ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, హీ ఈజ్ జస్ట్ ఎ స్టూడెంట్. ఎగ్జిట్ కావాలి, ఎంబీబీఎస్ నుంచి ఎగ్జిట్ కావాలి, ఎంబీబీఎస్ ఎంట్రీ కావాలి, ఎగ్జిట్ కావాలి. ఎగ్జిట్ అయితే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో దానికి అంత వాల్యూ ఉన్నది. సో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ జియోమెడీలో వచ్చేసి టోటల్గా జార్జియాలో చూసుకుంటే మనకు 15 యూనివర్సిటీస్ యాజ్ పర్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్సెస్ మన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో అంటే NATBOARD.edu.in ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇదంతా డేటాబేస్ ఎవరి దగ్గర దొరుకుతుంది, నేను నా యూనివర్సిటీ మంచిది, ఇంకో యూనివర్సిటీ మంచిది, ఈ కంట్రీ మంచిది అని చెప్పడం కాదు. సో డైరెక్ట్గా స్టూడెంట్ సెర్చ్ చేసుకోవాలి, వాళ్ళ మొబైల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ గూగుల్లో సెర్చ్ చేసినా పర్లేదు, లేకపోతే టూల్ బార్లో డైరెక్ట్ అడ్రస్ NATBOARD.edu.in అది టైప్ చేసి అందులో ఎగ్జామ్స్ మీద క్లిక్ చేసి దాని లోపల ఎఫ్ఎంజీ చూస్ చేసుకుంటే మొత్తము గత 10 సంవత్సరాలుగా కంట్రీ వైజ్, యూనివర్సిటీ వైజ్ పర్ఫార్మెన్స్ చేయండి సార్, అది నోట్ చేసుకుంటారు స్టూడెంట్స్. NATBOARD.edu.in. ఓకే, సో ఇది అఫీషియల్ వెబ్సైట్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అఫీషియల్ వెబ్సైట్. అందులోకి వెళ్ళి ఎగ్జామ్స్ చూస్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ చూస్ చేసుకుంటే మన ఎగ్జామ్ ఏంది ఎఫ్ఎంజీ గురించి సెర్చ్ చేయబోతున్నాం కాబట్టి ఎఫ్ఎంజీ మీద క్లిక్ చేస్తే మొత్తం డ్రాగ్ చేస్తే బాటమ్ లోపల గత 10 సంవత్సరాలుగా కంట్రీ వైజ్, యూనివర్సిటీ వైజ్ పర్ఫార్మెన్స్ అనేది అక్కడ మీకు ఉంటుంది. సో ఈ విధంగా మీకు డాక్యుమెంట్, పీడిఎఫ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కంట్రీ వైజ్, యూనివర్సిటీ వైజ్ పాస్ పర్సంటేజ్ ఫర్ ఈచ్ ఇయర్ ఉంటుంది. లేటెస్ట్గా అప్లోడ్ చేసింది వచ్చేసి 2022. ఇప్పుడు నేను చూపెడుతుంది 2022 లేటెస్ట్గా అప్లోడ్ చేసిండ్రు. లాస్ట్ ఇయర్ ఇంకా అప్లోడ్ చేయలేదు. సో ఇది ఒక రెఫరెన్స్ అన్నట్టు, ఏ కంట్రీలో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది, ఏ యూనివర్సిటీలో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఉన్నది. సో అకార్డింగ్ టు దిస్ డాక్యుమెంట్ 2022 ప్రకారము టోటల్గా జార్జియాలో 15 యూనివర్సిటీస్ నుంచి పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నదని ఒక ఇండికేషన్.
ఓకే. ఆ 15 యూనివర్సిటీస్లో నెంబర్ 1లో వేరే ఒక యూనివర్సిటీ ఉన్నది, నెంబర్ 2లో యూనివర్సిటీ జిఎండి ఉంది. సో నెంబర్ 1లో ఉన్న యూనివర్సిటీకి సరే నెంబర్ 1 యూనివర్సిటీకి వెళ్ళొచ్చు కదా అంటే నెంబర్ 1లో ఉన్న యూనివర్సిటీకి చాలా ఎక్స్పెన్సివ్, అది $8,000 పర్ ఇయర్, అంటే దాదాపు 40 లక్షలు దాటిపోతున్నది. వాళ్ళ హాస్టల్ ఫీజు కూడా వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. సో దాదాపుగా మొత్తం ఖర్చు అయిపోయే వరకు 70 లక్షలు అట్లా దాటిపోతుంది నెంబర్ 1లో ఉన్న యూనివర్సిటీ. సో అది 66% ఉన్నది. సెకండ్ ప్లేస్లో 47.97 యూనివర్సిటీ చేయబడి ఉంది. 47.97 అంటే ఆల్మోస్ట్ 48. ఇక్కడ ఒక విషయం చర్చించాలి, ఆల్మోస్ట్ 50% ఫస్ట్ అటెంప్ట్ లోపలనే క్లియర్ అయినరు అంటే నెక్స్ట్ అటెంప్ట్ లోపల ఇంకో 6 months లోపల ఇంకో అటెంప్ట్ లోపల ఇంకో 50% క్లియర్ అయిపోతుంది. సపోజ్ ఇది కాకుండా వేరే యూనివర్సిటీస్ ఏదో 5% 10% ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఉన్న యూనివర్సిటీని ఒకవేళ స్టూడెంట్ చూస్ చేసుకుంటే 10% ఉన్నదంటే 10 members మాత్రమే, 100కు 10 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈ 90 members ఎన్ని అటెంప్ట్స్ క్లియర్ కావాలి? సో ఇప్పుడు 10% అంటే నెక్స్ట్ ఇయర్ మనం ఇంకో 10% ఎక్స్పెక్ట్ చేస్తాం. 20లు 40లు 50లు అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సో మొత్తం మంది క్లియర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? సో ఆ విధంగా వీళ్ళ టైం అంతా ఎగ్జిట్ వీళ్ళకి దొరకదు. ఎగ్జిట్ దొరకకపోతే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమైంది ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే చెప్పలేడు, పీజీ చేస్తున్నావు అంటే చెప్పలేడు, ఎప్పుడు జాయిన్ అవుతాడు చెప్పలేడు. సో అది లోపల ఇక అక్కడ కలవాలన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ నేను పాస్ కాలేదు కదా, నేను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు కదా అని చెప్పి లోపల భద్రపడిపోతుంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ రాకూడదు అంటే ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నదాలా చేయనివ్వాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉందంటే నేను చెప్పిన ఫస్ట్ నెంబర్ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. సెకండ్ ప్లేస్ లో అది ఎక్కువ, అది అంత ఎంత దాదాపు 40-45 lakhs ఓన్లీ కాలేజ్ ఫీజు అవుతుంది. మళ్ళీ ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా చూస్తే ఆ రేట్ కి ఇక్కడనే మనకు ఎంబీబీఎస్ వస్తుంది. సో దానికి సెకండ్ ప్లేస్ కి వెళ్తే యూనివర్సిటీ చేయబడింది 47.97 ఉన్నది, అంటే హైయెస్ట్ గా. మిగిలినన్ని కూడా దాని కిందనే ఉన్నాయి, 10లు 5లు 20లు. దానికి ఇంక్రీజ్ అయితే అవ్వదు కదా సార్? 47% 47.97 ఈ ఇయర్ వచ్చింది, లాస్ట్ ఇయర్ 48 వచ్చింది, ఇప్పుడు 23 ఇంకెక్కువ ఉన్నది కానీ మనకు రెఫరెన్స్ లేదు కదా. ఇప్పుడు అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తే మనకు ఒక రెఫరెన్స్ ఉంటుంది మాట్లాడడానికి. మనకు ఏది మాట్లాడినా ఒక రెఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. ఏదో మనం ఏది పడితే అది గాలి మాటలు మాట్లాడితే బాగుంటది కదా. సో విత్ రెఫరెన్స్ టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకారం మనకు 2022 లేటెస్ట్ అప్లోడ్ ఇది, దీని తర్వాత అప్లోడ్ చేయలేదు. సో 48% ఉందంటే ఫస్ట్ అటెంప్ట్ లోపల 48% అంటే సెకండ్ అటెంప్ట్ లోపల ఇంకో 50% కథం క్లోజ్ అయిపోతుంది. 6 months లోపల క్లోజ్ చేస్తారు. ఎంత తక్కువ చదివినా కానీ ఇదైతే యావరేజ్ గా వస్తుంది కాబట్టి. సో ఇంత హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఉండి దీని ఫీజు కూడా అతి తక్కువలో ఉంది. సో మీకు టోటల్ ప్యాకేజ్ 27 లక్షలు. 27 లక్షలలో కాలేజ్ ఫీజు హాస్టల్ మొత్తం అన్ని సంవత్సరాలకు అయిపోతుంది. మొత్తం 27 లక్షలలో ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ లో మెయిన్ గా అంటే మీరు అన్నట్టు ఎఫ్ఎంజీ అంటే ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది? ఎఫ్ఎంజీ అబ్రాడ్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా అది క్వాలిఫై అయితేనే ఇక్కడ ప్రాక్టీస్, క్వాలిఫై అయితేనే పీజీ. ఇండియాలో చదివిన అదే రాయాలి, అబ్రాడ్ చదివిన అదే రాయాలి. సో అది పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న దానిలో మనం ఉంటే మనం కూడా మన స్టూడెంట్ కూడా అందులో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా అక్కడ ఎఫ్ఎంజీ ఇంకొకటి మీరు ఇంకో యాంగిల్లో కూడా ఆలోచించాలి. ఇందులో యూనివర్సిటీ ఉన్నది అంటే అందులో పాస్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయని ఒక రెఫరెన్స్. రెండో రెఫరెన్స్, ఇక్కడ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నదంటే అక్కడ ఏదో క్వాలిటీ బాగా జరుగుతున్నది, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటేనే ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి బయటికి. అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదో చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు, ఏదో జరుగుతుంది. ఊరికే అందరు పాస్ అయిపోరు కదా, ఏది పడితే చెప్తే పాస్ అయిపోరు కదా. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్నది కాబట్టే దాని యొక్క రెఫరెన్స్ ఈ రూపంలో బయటకు వస్తున్నది. సో ఇది రావడానికి ముఖ్య కారణం ఏంటిది? ఇంత హైయెస్ట్ రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే యూనివర్సిటీ జియోమెడి. ఇంకోటి ఈ రిజల్ట్స్ కూడా ఎప్పుడైనా ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీకి హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. సో యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీలో లోయెస్ట్ ఫీజ్ అయి ఉండి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అంటే మొత్తం ఆ క్యాంపస్ మొత్తం కూడా మొత్తం వైట్ ఆప్రాన్స్ తోటి, స్టెథోస్కోప్ తోటి, జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా మెయిన్ గా అంటే ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ లో ఇంపార్టెన్స్ గురించి, దట్టు టీచింగ్ స్టాఫ్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్.